మాట్లాడి బలపరిచేటువంటి ఈ సందర్భంలో శ్రద్ధగా ఆలకించాలి అని దేవుడి పేరిట మనం చేస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనేటువంటి మాటను మనం అర్థం చేసుకుంటే, అవును, నిజంగానే దేవుడు ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ఎంతో ప్రేమించాడు. అయితే ప్రియులారా గమనించండి, దేవుడు ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశించిపోకుండా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. కనుక ఆయనను ఎందుకు అనుగ్రహించాడంటే, ఏ ఒక్క పాపి నశించిపోకుండా, ఏ ఒక్కడు నశించిపోకుండా అందరూ కూడా నిత్య రాజ్యంలోకి చేరాలి అన్నదే ఆయన సంకల్పం. ఈరోజు ప్రియులు గమనించండి, ఎందుకింత ప్రేమ ఆయనకి అంటే, ఎందుకింత ప్రేమ అంటే దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన స్వరూపమే ప్రేమై ఉన్నది అనే వాక్యం చెప్తుంది. కనుక దేవుడు ప్రేమ స్వరూపి కనుక, దేవుడు ప్రేమై ఉన్నాడు కనుక ఆయన ఏమిటట, అందుకే అంత ప్రేమ ఆ మనిషికి. కనుక ఆ ప్రేమను ఎవరి ఎడల వ్యక్తపరుస్తున్నాడంటే, మనిషి ఎడల వ్యక్తపరుస్తున్నాడు. ప్రతి మనిషి ఒకరిని ప్రేమించి ఒకరిని ప్రేమించుకునేటువంటి వ్యక్తి కానే కాదు, ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించేటువంటి వ్యక్తి కానే కాదు. కనుక ఈయన చాలా గొప్ప ప్రేమామయుడై ఉన్నాడు, కరుణామయుడై ఉన్నాడు. కనుక ఈ కరుణామయుడైనటువంటి ఈయన ఏమిటి అంటే మనిషిని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు అని గమనించినట్లయితే, ఆయనకి ఎందుకింత ప్రేమ అంటే, ఎందుకు ఆయనని మనిషిని ఏం చేశాడంటే ఆయన తన రూపంలో తయారు చేసుకున్నాడు. మనిషిని ఎందుకు తయారు చేసుకున్నాడంటే, తన రూపంలో తయారు చేసుకున్నాడు. ఆ రూపంలో ఎందుకు తయారు చేసుకున్నాడంటే, మనిషితో సహవాసం చేయటానికి, మనిషితో స్నేహం చేయటానికి, మనిషితో గడపటానికి, మనిషితో ఉండటానికి, మనిషి ఆయనతో ఉండటానికి. కనుక ఏం చేశాడట, మనిషిని తయారు చేసుకున్నాడు. ఆ మనిషిని ఎలా తయారు చేసుకున్నాడంటే, తాను యాజ్ ఈజ్ ఎలాగైతే ఉంటాడో, తన రూపం ఎలాగైతే ఉంటుందో అలాగా ఏం చేశాడు, మనిషిని తయారు చేశాడు, ఆ రూపంలో తయారు చేశాడు. ప్రియులారా గమనించండి, ఎంత మంచి రూపమో కదా. మానవ రూపం ఎలాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది కదా. మనం అర్థం ముందుకెళ్ళి నుంచినప్పుడు ఎంత అందంగా ఉంటాం, ఆహా ఏమిటి ఈ అందం, ఎంత అందంగా ఉన్నామో అని చెప్పేసి మనం ఏం చేస్తుంటామంటే 1-4 సార్లు చూసుకుంటూ మురిసిపోతుంటాం. అయితే గమనించండి, ఈ అందం నీది కాదు. చాలామంది ఏం చేస్తున్నారంటే, నీ రూపం ఎవరిది అంటే, మా అమ్మ రూపం ఇది, మా నాన్న రూపం ఇది, మా తాత రూపం ఇది, వాళ్ళ రూపం. అబ్బాయి ఎవరి పోలిక అంటే ఫలాని పోలిక. పిల్లలు గమనించండి, అమ్మ పోలిక, నాన్న పోలిక, తాత పోలిక, తండ్రి పోలిక, ఇలాగా ఏం చేస్తుంటారు, వంశికుల గురించి చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు దేవుడు నీతో తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా, నీ పోలిక ఎవరిది అంటే నువ్వేం చెప్పాలి, మా అమ్మ పోలిక, మా నాన్న పోలిక, లేకపోతే ఇంకో పోలిక కాదు, ఇది నాది దేవుని పోలిక. ఏమిటి, దేవుని పోలిక. మనిషిని తయారు చేసే ముందు ఏం చేశాడంటే, మట్టిని తీసుకొని ఆయన అంతకంటే ముందు మనము మన రూపంలో మనం ఏం చేద్దాం, మన రూపంలో ఒక మంచి దేహాన్ని, ఒక మంచి శరీరాన్ని, ఒక మంచి రూపాన్ని తయారు చేద్దాం, మనం ఎలాగైతే ఉన్నామో అని. వారిలో వారు ఎవరు, పరిశుద్ధాత్ముడు, తండ్రి, పరిశుద్ధాత్మ, కుమారుడు, వీరైతే ఏకమై ఉన్నటువంటి దేవుడు ఏం చేశాడంట, మనిషిని తయారు చేశాడు. తాను ఏ రూపంలో ఉన్నాడో ఆ రూపంలో. కనుక ఈరోజు మనిషి చూడండి ఏ రూపంలో ఉన్నాడు, దేవుని రూపంలో ఉన్నాడు. కనుక దేవుని రూపంలో ఉన్నాడు కనుక అంత ప్రేమ. ఈరోజు ప్రియులు గమనించండి, తన పిల్లవాడి కోసం ఎంతో కష్టపడతాడు తండ్రి, తన బిడ్డ కోసం ఎంతో కష్టపడుతుంటాడు, తన కూతురు కోసం ఎంతో కష్టపడుతుంటాడు, చెమటోర్చి
తాను ఆకలితో ఉన్నా, తాను ప్రస్తులున్నా, తాను ఎండలో ఎండుతున్నా, తాను ఇంకోటి చేస్తున్నా తన పిల్లవాడి కోసం ఏం చేస్తాడు? కష్టపడి చెమటోర్చి వాడు కష్టపడకూడదని ఈయన కష్టపడుతూ ఉంటాడు. వాడు సుఖంగా ఉండాలని. ఎందుకు అంత తాపత్రయం అంటే తన బిడ్డ. ఎందుకు? తన బిడ్డ గనుక, తన కుమారుడు గనుక, తన రక్తం గనుక, తన రూపంలో ఉన్నాడు కనుక, తన పోలికలో ఉన్నాడు కనుక ఆ బిడ్డ కోసం ఏం చేస్తాడు? ఎంత కష్టమైనా సరే, ఎంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సరే కంటికి రెప్పలా కాచి కాపాడుతూ ఉంటాడు. ఏం చేస్తుంటాడు? కంటికి రెప్పలా కాచి కాపాడుతూ తనని క్షేమంగా ఉంచుతాడు. హల్లెలూయా. ప్రియులను గమనించండి, ఇలాంటి దేవుడు ఏమై ఉన్నాడు మనకి? దేవుడు ప్రేమాస్వరూపై. ఇలాంటి వాడు ఏమై ఉన్నాడంటే నీకు నాకు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇలాంటి వాడు దేవుడై ఉన్నాడు. ఎందుకురా ప్రేమ అని ఆలోచిస్తే ఎందుకో తన రూపంలో నేను చెక్కుకున్నాడు గనక, తన రూపంలో నేను తయారు చేసుకున్నాడు గనక, తాను కన్నాడు గనక నేనేం చేశాడు? ప్రేమించాడు. అందుకే మనిషిని ప్రేమించాడు. అందుకే మనిషికి తాను ఏం చేశాడంట? తన ఆయువుని ఇచ్చాడంట. ఏం చేశాడు? మనిషికి తన ఆయువునిచ్చాడు, తన జీవాయువునిచ్చాడు. అందుకే ప్రేమ. తన రూపాన్ని ఇచ్చాడు. నెంబర్ 1 తన రూపాన్ని ఇచ్చాడు. అంతేకాదు కానీ తన జీవాన్ని ఇచ్చాడు. ఒకటి రూపాన్ని ఇచ్చాడు, రెండవది తన జీవాన్ని ఇచ్చాడు. తన జీవాన్ని ఇచ్చాడు. ఆ జీవము మామూలుది కాదు. అది మామూలు జీవం కాదు. అది ప్రతి దాన్ని శాసించగలిగినటువంటి జీవం. అది ప్రతి దాన్ని ఏలగలిగినటువంటి జీవం. అది ప్రతి దాన్ని క్రియేట్ చేయగలిగినటువంటి జీవం. అది ఈరోజు చూడండి, ఎంతోమంది ఎన్నో రకరకాల పరికరాలు తయారు చేస్తున్నారు. ఎంతోమంది ఏవేమో వస్తువులు తయారు చేస్తున్నారు. ఎంతోమంది ఏవేవో రకరకాలైనటువంటి కొత్త వినూత్నమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. అవన్నీ కూడా ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ఒకడు టీవీ తయారు చేశాడు, ఒకడు ఇంకోటి తయారు చేశాడు, ఒక వ్యక్తి ఇంకోటి చేశాడు, ఫ్యాన్ తయారు చేశాడు, విమానం తయారు చేశాడు, స్కూటీ, కారు, రకరకాలు. ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా తయారు చేయబడింది. ఈ మేధస్సంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవునిలో నుంచి వచ్చింది. దేవుడు జీవాన్ని ఇచ్చాడు, దేవుడు స్వరూపాన్ని ఇచ్చాడు. ఇంకింతకంటే కావాల్సింది ఏమంటే నీకు ఓ మంచి దేహాన్ని ఇచ్చాడు, మంచి రూపాన్ని ఇచ్చాడు, మంచి జీవాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఇలాంటి మనిషి ఏం చేస్తున్నాడంటే తన్ను తాను ఆలోచించుకోగలిగినటువంటి శక్తిని ఇచ్చి ఏం చేశాడంటే లోబడి జీవించండి అన్నాడు. అంతేకాదు కానీ ఫలించి అభివృద్ధి పొందండి, ఆశీర్వదించండి, దీవించబడండి. కానీ మనిషి తన అవిధేయతను నిరూపించుకున్నాడు. తన అవిధేయతను నిరూపించుకొని ఏం చెప్తున్నాడో తెలుసా? తినుము, త్రాగుము, సుఖించుము. ఈ దేహంతో చెప్పుకుంటున్నాడు తిను, తాగు, సుఖించు. ఈ రూపంతో చెప్పుకుంటున్నాడు అనుభవించు, 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 కోరిందల్లా అనుభవించు. ఇలా మనిషి ఏం చేశాడు? ఆశలకు హద్దు లేకుండా మన ఇష్టానుసారంగా ఏం చేశాడు? ప్రవర్తించి వాడు చివరికి ఏమైపోయాడంటే అంధకారంలోకి వెళ్ళిపోయాడు, చీకటిలోకి వెళ్ళిపోయాడు. ఈ చీకటిలోకి వెళ్ళిన వీడు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు.
ఆయన కోరిక ఏంటో తెలుసా? ఆయనతో నడవాలని, ఆయనతో గడపాలని. నువ్వు ఆయనతో నడిస్తే ఆయనకి ఎంత ఇష్టమో తెలుసా? నువ్వు ఆయనతో మాట్లాడితే ఆయనకి ఎంత ఇష్టమో తెలుసా? నువ్వు ఆయనతో గడిపితే ఆయనకి ఎంత ఇష్టమో తెలుసా? ఆయన కోరికే నీతో గడపాలని, ఆయన టైం స్పెండ్ చేయాలనుకుంటాడు నీతో. కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు, కోటాను కోట్లు, ఒకరు ఇద్దరు కాదు, కోటాను కోట్ల దేవదూతలు. ఆకాశము, మహాకాశము, పరమండలము అంతా కూడా దేవదూతలు, దేవదూతలు, దేవదూతలే. వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడిని స్తుతిస్తూ ఆయన చుట్టూ చేరి ఆరాధిస్తున్నారు. అయినా సరే ఆయనకి ఏం కావాలి అంటే నువ్వు. ఎందుకని? ఆయన రూపము నీలో ఉంది, నీలో ఉంది, నీలో ఉంది, నీలో ఉంది. అంతేకాదు కానీ ఏం చేశాడు తెలుసా? తన అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాడు, నీ రూపాన్ని. మనం ఏం చేస్తాం తెలుసా? ఏం చేస్తాం? మనము ఎవరైనా బిడ్డ పుట్టాలంటే చాలామంది ఏం చేస్తుంటారంటే, బిడ్డ పుట్టే ముందు వాడు ఇలా ఉండాలి, వీడు ఎలా ఉండాలి, వాడు అలా ఉండాలి, బొద్దుగా ఉండాలి, గుమ్మడికాయలాగా ఉండాలి, మంచి మంచి కళ్ళు ఉండాలి, మంచి మంచి ముక్కు ఉండాలి, రకరకాలైన బొమ్మలు పెట్టుకుంటారండి. బొమ్మలు పెట్టుకుంటారు ఇళ్ళల్లో. ఏం చేస్తారు? పోస్టర్స్ పెట్టుకుంటారు. వాడు అలా ఉండాలి, ఇలా ఉండాలి. కొంతమంది యాపిల్కాయల బొమ్మలు పెట్టుకుంటారు, యాపిల్ పండులాగా పుట్టాలి. రకరకాల బొమ్మలు పెట్టుకుంటారు. ఎందుకనంటే వారు చూసేది ఇలా ఉండాలి. వారి మైండ్లో, అలాంటి మైండ్లో ఏమవుతుందంట, అలా చూసినప్పుడు వాడు తెలియకుండానే రూపాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఉండాలి, అలా పుడితే బాగుండు, ఇలా పుడితే బాగుండు. కొంతమంది ప్రేమ ఉంటుంది, ఏం చేస్తుంటారు? జేబులో పెట్టుకుంటారు. ఏంటిది? ఫోటో. అబ్బా, ఆ అమ్మాయి ఎంత ప్రేమ, ఆ అబ్బాయి అంటే ఎంత ప్రేమ, భర్త అంటే ఎంత ప్రేమ, భార్య అంటే ఎంత ప్రేమ. ఏం చేస్తున్నారు? జేబులో పెట్టుకుంటారు. కొంతమంది పర్సులో పెట్టుకుంటారు. పర్సు తెరవంగానే ఫోటో కనిపించాలి. అబ్బా, ఎంత ప్రేమ నీకు నీ భార్య మీద, ఎంత ప్రేమ నీకు నీ భర్త మీద, ఎంత ప్రేమ నీ పిల్లల మీద, అబ్బా ఎంత ప్రేమ నీ కుటుంబం మీద. మరి ఆయనకి నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసా? ఎంత ప్రేమ తెలుసా? అరచేతుల్లో చెక్కుకున్నాడు. హల్లెలూయా. అరచేతుల్లో చెక్కుకున్నాడు. నిన్ను లెగిస్తే చూసుకుంటూ ఉంటాడు. అబ్బా, ఎట్లా చూసుకుంటూ ఉంటాడు? చీపెట్టి చూసుకుంటూ ఉంటాడు. అబ్బా, నా బిడ్డ ఎంత అందంగా ఉన్నాడు, ఎంత బాగున్నాడు, ఎంత ముద్దొస్తున్నాడు, ఎంత బాగున్నాడు. నువ్వు చేసే ప్రతి పనిని ఆయన చూస్తున్నాడు. అరచేతుల్లో నేను రూపాన్ని చెక్కుకొని నిన్ను చూస్తూ మురిసిపోతున్నాడు ఆయన. నువ్వేమో నేను అందగాడిని, సుందరానుగుణ్ణి, నేను అందగత్తెను, భూలోక రంభను అని చెప్పేసి ఏం చేస్తున్నావు? విచిత్రమైన అలంకరించుకొని ఏం చేస్తున్నావు? లోకాశల్లోకి వెళ్ళిపోయి, ఆ చీకటి కార్యాల్లోకి వెళ్ళిపోయి భయంకరమైనటువంటి చీకటి కార్యాలు చేస్తూ, పాపిష్టి పనులు చేస్తూ భయంకరంగా జీవిస్తున్నారు. అందమైన దేహాన్ని ఇచ్చాడు, అందమైనటువంటి స్వరూపాన్ని ఇచ్చాడు. చాలామంది ఏం చేస్తారు? టాటోలు వేసుకుంటూ ఉంటారు, ఒళ్ళంతా టాటోలు, పచ్చబొట్లు పొరిపించుకుంటుంటారు, ఒళ్ళంతా భయంకరంగా చిందా. కొంతమంది రకరకాలైనటువంటి గాయాలు. ప్రియులు గమనించండి, ఒళ్ళంతా ఏదో ముచ్చటగా ఒకటో రెండో పెట్టుకుంటుంటారు చెవులకి కదా. మరి చెవు నిండా పెట్టుకుంటుంది, ముక్కు నిండా పెడుతుంది, మూతి నిండా పెడుతుంది. అది చాలదని ఇంకెక్కడెక్కడో. ప్రియులు గమనించండి, లోకము ఎటు వెళ్తుంది? దేవుడు నీకు మంచి రూపాన్ని ఇచ్చాడు, మంచి రూపాన్ని. ఏ రూపాన్ని ఇచ్చాడంటే తన రూపాన్ని ఇచ్చాడు. ఆ రూపాన్ని ఎక్కడ చెక్కుకున్నాడు? అరచేతుల్లో చెక్కుకున్నాడు. మరి అరచేతుల్లో చెక్కుకున్న రూపం ఇప్పుడు నీకుందా? ఆయన అరచేతుల్లో చెక్కుకున్నాడే ఒక రూపాన్ని, ఆ రూపమే దేవుడు నీకు ఇచ్చాడు. ఆ రూపం మళ్ళీ ఆయనకి ఇవ్వాలా లేదా? ఎదిగో అయ్యా, నువ్వు పుట్టినప్పుడు పసిబాలను చూసావా? ఎప్పుడైనా
పుట్టినప్పుడు పసిబాలుని చూసావా, పసిబాబుని చూసావా? అబ్బా ఎంత బాగుంటాడు వాడు. ఒక్క డాగు ఉండదు వాడి మీద, ఒక మచ్చ ఉండదు, ఒక ఏముండదు. ఎంతో అందంగా ఉంటాడు, ఎంతో సౌందర్యంగా ఉంటాడు, ఎంతో చూడటానికి ముద్దొస్తాడే. మరి అలాంటి రూపం ఇచ్చిన దేవుడు, అలాంటి రూపాన్ని నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. అలాంటి దేహాన్ని ఏ మచ్చ డాగు లేకుండా, ఏ విధమైనటువంటి ఇబ్బందికరం లేకుండా, ఎలాంటి అంగవైకల్యం లేకుండా, లేకపోతే మరొకటి లేకుండా సౌందర్యంగా దేవుడు నిన్ను ఇచ్చాడే, ఈ భూమి మీదకి పంపించాడే అంటుంటారు. అబ్బా, కవులు చెప్తుంటారు అంత మనిషి రూపాన్ని అందంగా వర్ణిస్తుంటారు. ఆ హీరోయిన్ అందంగా వర్ణిస్తుంటాడు, ఆ హీరోయిన్ అందంగా వర్ణిస్తుంటాడు, ఆమె రూపాన్ని అందంగా వర్ణిస్తుంటారు. ఈ రూపం ఇచ్చింది ఎవరు? దేవుడు. మరి ఈ రూపాన్ని ఏం చేస్తున్నావు? పంచుతున్నావు పరులకి. పంచుతున్నారు పరుల కోసం, ఇతరులకు పనిచేస్తున్నారు. తమ దేహాన్ని పరిచేస్తున్నారు, కప్పుకోవాల్సిన దేహాన్ని పరిచేస్తున్నారు. చూపించాల్సినటువంటి, చూపించకూడనటువంటి అవయవాలన్నీ చూపించేస్తున్నారు. అంతేకాదు కానీ వారు గర్విస్తున్నారు. ఏం చేస్తున్నారు? గర్విస్తున్నాడు. ఆహా, ఓహో. దేవుడు తన రూపాన్ని ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా కాపాడుకోకుండా ఏం చేస్తున్నాడు? ఇష్టానుసారంగా ఉండి ఏమైపోతున్నాడంట? నిత్య నరకాగ్నికి వెళ్తున్నాడు. ఆయన కోరిక ఏంటో తెలుసా? నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదు. వాడు తెలుసో తెలియకో తప్పు చేశాడు, తెలుసో తెలియకో భయంకరమైన పాపిష్ట పని చేస్తున్నాడు, చీకట్లోకి వెళ్ళిపోయాడు, నాశనం అయిపోయాడు. అయినా సరే నశించిపోకూడదు నా కుమారుడు, నశించుకుపోకూడదు నా కుమారుడు అని చెప్పి ఆయన ఏం చేశాడంట? వాడు రక్షింపబడాలి, ఆమె రక్షింపబడాలి, అతను రక్షింపబడాలి. ప్రతివాడు నశింపక నిత్యరాజ్యం పొందనట్లు ఏం చేశాడంట? ఆయన కుమారుణ్ణి ఇచ్చేసాడంట. హల్లెలూయా. ఈ భూమి మీదకి ఆయన కుమారుణ్ణి పంపించేశాడు. ఎందుకో తెలుసా? ఏలటానికి కాదు, పరిపాలించడానికి కాదు, పెత్తనం చేయటానికి కాదు, ఇంకోటి చేయటానికి కాదు, నిన్ను రక్షించటానికి. నిన్ను రక్షించాలంటే ఆయన ప్రాణం పెట్టాలి. నిన్ను రక్షించడానికి వచ్చాడు ఈ భూమి మీదకి. ఆయన ఏదో చేయడానికి రాలా, నేను దేవుణ్ణి అనిపించుకోవడానికి రాలా, నేను అద్భుతాలు చేస్తాను, నేను మహిమలు గల్లవాడిని అని చెప్పుకోవడానికి రాలా, నేను ఏదో చేస్తానని చెప్పుకోవడానికి రాలా. భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, ఎందుకు వచ్చాడు? రక్షించడానికి, మనిషిని రక్షించడానికి. మనిషిని రక్షించాలి అంటే ఆయన మరణించాలి. ఎందుకు మరణించాలి? ఆయన రక్తం చిందింపబడాలి. ఆయన రక్తం ఎందుకు? పాపమును కడగటానికి. హల్లెలూయా. ప్రతి పాపాన్ని కడగాలంటే ఆయన మరణించాలంటే ఆయన రక్తం చిందించాలి. ఆయన రక్తం చిందిస్తే మరణిస్తాడు. ఆయన మరణించడం వల్ల నీకేంటి? రక్షణ. ఎందుకు రక్షణ? నరకంలోకి వెళ్ళకుండా నిన్ను నిత్యరాజ్యంలోకి తీసుకెళ్ళటానికి. ఎందుకు నిత్యరాజ్యం? ఆయనతో గడపటానికి, ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనతో ఉండటానికి, ఆయనతో గడపటానికి. ఎంత ప్రేమ! తన ఏకైక కుమారుణ్ణి ఒక్కగానొక్క కుమారుణ్ణి నీ కొరకు, నా కొరకు, మన కొరకు దారబోసాడు. ఇంత అమూల్యమైనటువంటి, ఇంత ప్రేమమూర్తి మనం ఎక్కడైనా చూడగలుగుతామా? మనిషిని ప్రేమిస్తున్నాడు సహవాసం చేయడానికి. ఎందుకురా నువ్వు సహవాసం అంటే? నువ్వు గొప్పవాడివేనా? నువ్వు బలాజ్యుడివేనా? ఏదో గొప్ప కార్యాలు చేసేవనా? తెలివి గలవాడివేనా? ఇవేవి కాదు. ఆయన నిన్ను తన రూపంలో చెక్కుకున్నాడు. అంతేకాదు కానీ తన ఆత్మ
తన ఆత్మ ఏం చేశాడు? నీలో ప్రవేశపెట్టాడు. నీలో ప్రవేశపెట్టిన తన ఆత్మ అర్ధాంతరంగా పోయి నరకంలో మాడి అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు, నిత్యము నరకాగ్నిలో ఆ ఆత్మ అల్లాడుతూ ఉండటం కంటే దేవుని సన్నిధిలో ఉండాలి కదా. దేవుడిచ్చిన ఆత్మ అర్ధాంతరంగా పోయి అల్లాడుతూ ఉంటే కుదరదు కదా. ఆయనకిష్టం లేదు. అందుకే తన ఆత్మను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయనకుంది. తన ఆత్మను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయనకుంది. అందుకనే ఏం చేశాడంటే తన ఏకైక కుమారుడిని భూమి మీదకి పంపించాడు. ఎవరి కోసం? తన ఆత్మ కోసం. తన ఆత్మ ఎక్కడుంది? నీలో ఉంది. నీలో ఉన్న తన ఆత్మని కాపాడుకోవాల్సిన బాధ్యత తనకుంది కనుక తన ఏకైక కుమారుని భూమి మీదకి పంపించాడు. మరి నువ్వేం చేస్తున్నావు? చచ్చితే చచ్చాంలే, ఉంటే ఉన్నాంలే, బతికితే బతికాంలే, చస్తే చచ్చాంలే, ఎవడు చూశాడులే. ఎవడు చూశాడు కాదు, చూసిన వాడు చెప్తున్నాడు. అక్కడ అగ్నిగుండం ఉంది, అక్కడ నిత్యము నరకము 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 వేదన. అక్కడ ఏమీ ఉండవు. రంపాలతో కోయటము ఉండదు, బ్లేడ్తో కోయటం ఉండదు, నూనెలు వేపడం ఉండదు. అక్కడ ఏముంటుందంటే అగ్ని మాత్రమే ఉంటుంది. అది కాలుతుంది అని పిలుస్తుంది, కాలదు. అది కాలదు, కాలుతున్నట్టు అనిపిస్తుంది, కాలదు. కానీ నువ్వు మాత్రం మాడుతూ ఉంటావు. నువ్వేమన్నా మాడి మసి అయిపోతావంటే మసి అయిపోవు. అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు చావదు అంటే మీకు అర్థమవుతుందా? పురుగు చావదు, పురుగు చచ్చిపోదు అంటే నువ్వు చచ్చిపోవు అని నిన్నువేం చేశాడు? పురుగుతో పోల్చాడు నిన్ను. ఏంటి మనం ఏ పాటి వారని చెప్పండి? పురుగులమి. ఈ భూమి మీద మనం ఎలాంటి వాళ్ళమి? పురుగులు. మనం ఏ పురుగు? ఆకాశంలోకి వెళ్ళి పైనుంచి కిందకి చూస్తే అంట ఎలా ఉంటారంట? చీమల్లాగా ఉంటారంట. చాలామంది చీమల్లాగా ఉంటారంట, చీమల్లాగా. మనం ఏ పాటి వారిమి? చీమల్లాంటి మనల్ని ఆయన ఏం చేశాడు? పురుగుతో పోల్చాడు. అందుకే పురుగు అగ్ని ఆరదు, అక్కడ పురుగు చచ్చిపోదు. నువ్వు చచ్చిపోనే చచ్చిపోవు, నువ్వు చచ్చిపోనే చచ్చిపోవు. ఏంటట? యుగయుగాలు యుగయుగాలు యుగయుగాలు. ఒకరోజు 2 రోజులు కాదు, యుగయుగాలు. ఆ యుగయుగాలు ఏం చేస్తావంట? కాలుతూనే ఉంటావు, మండుతూనే ఉంటుంది, ఏడుస్తూనే ఉంటావు. పండ్లు కొరుకుటాయు, ఏడ్పును ఉండును, వేదన అంతే. కనుక ఆ ఆత్మ అక్కడికి వెళ్ళి ఆ నరకం అనుభవించటం కంటే ఈ ఆత్మ ఎక్కడ ఉండాలి? తండ్రి దగ్గరకు ఉండాలి. తండ్రి కుడిపార్శ్యాన్ని కూర్చోవాలి, తండ్రితో సహాసం చేయాలి, తండ్రితో మాట్లాడాలి, తండ్రితో ముచ్చరించుకోవాలి, తండ్రితో నడవాలి. అబ్బా, పరలోక వీధుల్లో ఆయన కోరిక అదే. ఏదైనా తోటలో ఆయన సంచరించాడు, ఏదైనా తోటలో ఆయన నడిచాడు, ఏదైనా తోటలో ఆయన తిరిగాడు, ఏదైనా తోటలో ఎవరితో గడిపాడు అంటే అవ్వాదములతో గడిపాడు. అవాదములతో మాట్లాడుతున్నాడు, అవాదములతో సహవాసం చేశాడు, అవాదములతో ముచ్చటించాడు, అవాదములతో ఆ చల్లని వేళ కబుర్లు చెప్తూ ఉండేవాడు. వారు కూడా కబుర్లు చెప్తూ ఉండేవారు. ఆదామును పిలిచాడు. ఆదాము, అదిగో ఇక్కడ ఉన్నటువంటి ఆ జంతువుకు నువ్వు ఏం పేరు పెడతావో చెప్పు. ఆదాము అన్నాడు, దీని పేరు సింహం అని పెడదాం. అప్పుడు సింహం అయిపోయిందంట. ఆదాము, ఇదిగో ఇక్కడున్న ఈ జంతువు పేరు, ఇక్కడ ఉన్నటువంటి ఈ జంతువు పేరు ఏమని పేరు పెడతావు అంటే దీని పేరు కుక్క అని పెడతాను. ఆ కుక్క అయిపోయింది. ఆదాము, దాని పేరేంటి? ఆ పక్షి పేరేంటి చెప్పు. అదిగో దాని పేరు కొంగ, దాని పేరు చిలక, దాని పేరు రకరకాలు. ఇక రకరకాల పేర్లన్నీ కూడా ఆదాము పెట్టినవే. దేవుడు అడగటము, ఆదాము చెప్పటము. ఆదాము చెప్తున్నాడు, పేర్లన్నీ పెట్టేశాడు. ఈ భూమి మీద ప్రాకుతున్నటువంటి ప్రతిదానికి పేరు పెట్టాడు. జంతువులు ఉన్నటువంటి ప్రతిదానికి పేరు పెట్టాడు. ఆకాశంలో ఎగురుతున్న ప్రతి పక్షికి పేరు పెట్టాడు. అంతేకాదు కానీ నీళ్ళల్లో సంచరిస్తున్నటువంటి ప్రతి చేపకి పేరు పెట్టాడు. దీని పేరేంటి? తిమింగలం. దీని పేరేంటి? ఆ చేప, ఈ చేప, ప్రతి పేరు పెట్టేశాడు. అబ్బా,
ఇన్ని పేర్లు పెట్టాడు. ఆ చెట్టుకి ఏమని పేరు పెడతావు? నేను ఈ చెట్టుకి మామిడి పండు అని పెడతాను. ఆ చెట్టుకి ఏమని పేరు పెడతావు? ఆ చెట్టుకి జామ పండు. ఆ చెట్టుకి అబ్బా ఎన్ని పేర్లు పెట్టాడు. ప్రతిదానికి దేవుడు మనిషికి అవకాశం ఇచ్చాడు. దానికి పేరు పెట్టు, పేరు పెట్టు, పేరు పెట్టు. ఏం పేరు పెడతావు? ఆహా, ఇన్ని కబుర్లు కదా, ఇన్ని పేర్లు పెట్టాడు. ఎంత డిస్కషన్ జరిగి ఉండేదో, ఎన్ని మాట్లాడుకున్నారో, ఎన్నెన్నో మాట్లాడుకుని ఉన్నారు. ఎంత కాలం గడిపారు. మరలాంటి వాళ్ళు ఆ దేవుని సహవాసాన్ని ఏం చేశారు? చేతులారా పోగొట్టుకున్నారు. ఏం చేశారో తెలుసా? దేవుడు తన రూపాన్ని ఇచ్చి, మీరు నా కుమారులు, మీరు నా రూపాన్ని ధరించుకున్నారు, మీరు నా కుమారులు, నా బిడ్డలు అని చెప్తే ఒకడొచ్చి మీరు దేవదూతల్లాగుంటారు, మీరు దేవదూతల్లాగుంటారు, ఇదిగో ఆ పండు తినండి, మీరు దేవదూతల్లాగుంటారు, ఆ పండు తినండి, మీరు దేవదూతల్లాగా మారిపోతారు అంటే వీళ్ళు ఏం చేశారు? పోయి ఆ పండు తిన్నారు, ఆ పండు తిన్నారు, ఆ పండు తిన్నారు, ఆ పండు తిన్నారు. ఇప్పుడు ఏమైపోయింది? అసలు రూపం తెలిసిపోయింది వీళ్ళకి. మేము బట్టలు లేకుండా ఉన్నాము అనే విషయం తెలిసిపోయింది. దేవుడేమో మీరు నా కుమారులు అని చెప్పాడు. దేవుడేమో మీరు నా పోలికలో ఉన్నారు, మీరు నా కుమారులు, మీరు నా కుమారులు కాబట్టి నేను దేవుడిని, కాబట్టి మీరు దేవుడే. సాతానుడు వచ్చాడు, మోసగించాడు. వీడు దేవుడుగా ఉండటానికి వీండలేదు, మనిషిని దేవుడుగా చేస్తానికి దేవుడు ఒప్పుకున్నాడు. నా కుమారుడు దేవుని కుమారుడు. ప్రియులను గమనించండి, మీకు అర్థం అవ్వాలి. రాజకుమారుడు రాజు అవుతాడు, డాక్టర్ కుమారుడు డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, లాయర్ అవుతాడు, లాయర్ కుమారుడు. మరి దేవుడు దేవుని కుమారుడు. హల్లెలూయా! దేవుని కుమారుడు. మనందరం కూడా దేవుని కుమారులమే. అలాంటి దేవుని కుమారులుగా ఉండటానికి వాడికి ఇష్టం లేదు. ఎవడు? అపవాదికి. వాడికి ఇష్టం లేదు కనుక దేవుడితో సహవాసం చేయటం ఇష్టం లేదు, దేవుళ్ళ ఉండటం ఇష్టం లేదు, దేవుళ్ళ గడపడం ఇష్టం లేదు, దేవుళ్ళ మాట్లాడటం ఇష్టం లేదు, దేవుళ్ళ చూడటం ఇష్టం లేదు, దేవుళ్ళ క్రియలు చేయటం ఇష్టం లేదు. వాడికి ఇష్టం లేదు కనుక ఏం చేశాడు? చెడగొట్టాడు. ఏమని? నువ్వు దేవతలాగా ఉంటావు అన్నాడు. దేవుడు గొప్పవాడా? దేవత గొప్పదా? దేవదూత గొప్పదా? దేవుడు గొప్పవాడా? దేవుడు గొప్పవాడు. దేవుడుగా నిన్ను ఎంచితే, దేవుడుగా నిన్ను దేవుడుగా నిన్ను చేస్తే ఆయన రూపాన్ని ఇచ్చాడు, ఆయన ఊపిరినిచ్చాడు, ఆయన ఊపిరినిచ్చాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఊపిరినిచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం అది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నేను దేవతలాగా ఉంటాను. ఇప్పుడు దేవతల కంటే కూడా ఏమైపోయాడు? నువ్వు గనక పండు తింటే మరణిస్తావు. ఎక్కడ మరణిస్తావు? దేవుని కుమారుడుగా నువ్వు మరణిస్తావు. ఏమైపోతావు? నరుడుగా మిగిలిపోతావు. దేవుని కుమారుడుగా నువ్వు మరణిస్తావు. మరణించడం అంటే దేవుని కుమారుడుగా నువ్వు మరణిస్తావు. నువ్వు ఈ తినుదినుమున నీకు మరణం వస్తుంది. దేవుని కుమారుడుగా నువ్వు మరణిస్తావు, మరణించేస్తావు. ఇప్పుడు ఎవడివి నువ్వు? నరుడివి. నరుని ఆత్మ ఇప్పుడు యెహోవా పెట్టిన దీపము. ఒకరోజు ఆ దీపాన్ని ఆయన తీసేసుకుంటాడు. అంటాడు, నరులారా తిరిగి రండి అంటే రావట్లా. ఆయనే వచ్చాడు ఈ భూమి మీదకి. భూమి మీదకి వచ్చి ఆయన ఆత్మను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కనుక ఆ ఆత్మను ఏం చేశాడంటే రక్షించుకున్నాడు, కాపాడుకున్నాడు. తన ప్రాణాన్ని ఇచ్చి, తన రక్తాన్ని ఇచ్చి. కనుక ప్రియులను గమనించండి, ఎందుకురా ప్రేమ? నువ్వంటే ఎందుకు ప్రేమ? ఆయన ఆత్మ నీలో ఉంది, ఆయన రూపం నీలో ఉంది. అందుకే ఆయనకి నీవంటే ప్రేమ. ఎందుకు ప్రేమ అంటే ఆయన ప్రేమ అయి ఉన్నాడు గనక. నువ్వు ఏమై ఉన్నావు? ప్రేమ. నువ్వు కూడా ప్రేమే. ఎందుకు ప్రేమ?
అందుకన్నాడు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. నువ్వు ప్రేమవు కాబట్టి నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో, నిన్ను ఎలాగైతే కాపాడుకుంటున్నావో, నువ్వు ఎలాగైతే దాన్ని ఇష్టపడుతున్నావో, అలాగే ఇతరులను కూడా ఇష్టపడు. ఎందుకని? నీలో ఉన్న ఆ రూపమే అక్కడుంది. నీలో ఉంది ఆత్మ. ఆ ఆత్మ ఎక్కడుంది? అది వానిలోనే ఉంది. వానిలో ఉంది, ప్రేతాత్మ కాదు. నీకు ఏ ఆత్మనిచ్చాడో ఆ ఆత్మనే వానికి కూడా ఇచ్చాడు. ఆ ఆత్మని ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలి. అప్పుడు మనిషి ప్రేమించుకుంటే నరహత్యలు ఉండవు, మానభంగాలు ఉండవు, రకరకాలైనటువంటి క్రోధం ఉండదు, అసూయ ఉండదు, ద్వేషములు ఉండదు, విమతములు ఉండవు, మత్తతులు ఉండవు, ఏమీ ఉండవు. ఎందుకని? నువ్వు ప్రేమిస్తున్నావు కనుక. ఆయన నీకేం చేస్తున్నాడంటే ప్రేమించడం నేర్పిస్తున్నాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు కనుక నీకు ప్రేమించడం రావట్లా. ప్రేమించటం రాకపోబట్టే ఇవన్నీ కూడా ప్రేమించడం రాకపోబట్టే మనిషి నరకాగ్నికి వెళ్తున్నాడు. నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమను నేర్చుకోవాలి. అది గుర్తు చేయడానికి భూమి మీదకి వచ్చాడు. నువ్వెవరు, నీ ఉనికి ఏంటి, నీ పరిస్థితి ఏంటి మర్చిపోయి అర్ధాంతరంగా నరకానికి వెళ్ళిపోతున్నావు. ఇది కాదు నీ గమ్యం, ఇది కాదు నీ స్థితి, ఇది కాదు నీ గతి. నువ్వేం చేయాలి? అక్కడుంది. మనందరం ఎవరని చెప్పండి? ఏదో ఒకరోజు కాలం చేయాల్సిన వారమే. ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిన, నరులారా తిరిగి రండి అని ఆయన పిలిచినప్పుడు వెళ్ళిపోవాల్సిన వారమే. మనం ఈ భూమి మీదకి ఉండటానికి రాలేదు, ఈ భూమి మీద ఏలటానికి రాలేదు, ఈ భూమి మీద పరిపాలించడానికి రాలేదు, ఈ భూమి మీద అలాగే అంటు పెట్టుకొని ఉండటానికి రాలేదు. మనము ఎలాంటి వారం అంటే జస్ట్ అలా వచ్చి అలా ఉండి అలా వెళ్ళిపోవాల్సినటువంటి వారమే. మన్నైనది వెనకడి వల్లే మళ్ళా మరింట్లోకి చేరుతుంది. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? తన్ని దయచేసినటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవాలి. మన్నులో కలిసిపోవాలి. మరి ఆత్మ ఎవరిది? నాది, నీది కాదు. ఆత్మ నాది, నీది కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళాలి. కాదు, నేను ఎక్కడికి వెళ్తాను? నరకాగ్నికి వెళ్తాను. నో 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 నో. అందుకే ఈయన వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నశించిపోకుండా నిత్యరాజ్యం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. హల్లెలూయా. అందుకే వచ్చాడు. అందుకే ఎంత ప్రేమ, ఎంతో ప్రేమించాడు. తలలోంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమకి తండ్రి, దయగల రాజ్యాన్ని నీ కృప పొందాలి. ఇంతవరకు మమ్మల్ని బలపరిచారు, నీ కృపలో ఆశీర్వదించారు. అసలు నీ ప్రేమ ఎందుకు ఇంత మనిషి మీద చూపిస్తుందో మాకు అర్థం కావట్లేదు. పరితపిస్తున్నాడు. అరే, మాట్లాడకపోయినా పలకరిస్తున్నాడు, ప్రార్థించకపోయినా ప్రేమ చూపిస్తున్నాడు, నడవపోయినా మాతో నడుస్తున్నాడు, ఏమేమో చేస్తున్నాడు మా కోసం. ఎందుకింత ప్రేమ? ఎందుకు? ఆయన ఊపిరి నీది గనుక. ఆయన ఊపిరి మానవుని యొక్క ఊపిరి ఆయనది. ఆయన ఊపిరి నీలో ఊదాడు కనుక నువ్వు మనిషి అయ్యావు, నువ్వు జీవుడు అయ్యావు. లేకపోతే ఏమైపోయేవాడివి? మట్టి పక్కన విసిరివేయబడేటువంటి కోటి కుండ లాంటి వాడివి. ఆ కుండను పక్కన పడేసేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడివి. ఆయన ఊపిరి ఊదాడు, అందుకే ఆయనకి నీ మీద అంత ప్రేమ. ఆయన తన రూపాన్ని ఇచ్చాడు, అందుకే ఆయనకి నీ మీద ప్రేమ. ఎందుకు ఇచ్చాడు? ఆయనతో నువ్వు గడపాలి, ఆయనతో నువ్వు నడవాలి, ఆయనతో నువ్వు మాట్లాడాలి, ఆయనతో నువ్వు ఉండాలి. అందుకే ఆయనకి ఎంత ఇష్టం. ఈరోజు నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారని బట్టి నీకే మహిమ గాక. చేరవచ్చిన వారు దీవించండి, ఆశీర్వదించండి. విన్న వాక్యం తండ్రి మా హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా వాక్య ప్రకారం జీవించుటకు నీ కృపను తెచ్చామని అనేక ఆధ్యాత్మిక అంశాలు మాకు తెలియజేసినందుకు వందనాలు చేస్తూ నీ సన్నిధిలో ప్రభువా మమ్మల్ని ముందుకు నడిపించమని
చేరి వచ్చిన ఈ బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. రాలేక వెనకబడుతున్న ప్రతి బిడ్డని నీ సన్నిధికి నడిపించుకోమని, లైవ్ ద్వారా వీక్షిస్తున్నాను ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాల్లో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు వారి కుటుంబం మీదకి ప్రసరింపజేయమని నడుచున్నా, వారి నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని నడుచున్నా. అలాగే తండ్రి నీ సన్నిధిలో ప్రభు నీ చిత్తమైతే మరో దినం మేమంతా కూడా చేరి నీ సన్నిధిలో మేము గడిపేటువంటి కృపని మాకు దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూడా నాతో కలిసి నా ప్రాణమా యెహోవాను సన్నిధించమని చెప్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమైన సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క కృప నిండుగా మెండుగా మనందరితో ఉండునట్లుగా ఆయన కృప మన ఎడల వ్యక్తపరిచి ఆశీర్వదించి దీవించి బలపరచునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికి కూడా సెలవు తీసుకుందాం. ప్రతిరోజు ప్రతి ఆదివారం దేవుడు తన కృపలో మనల్ని బలపరుస్తున్నాడు కనుక మనము ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వినేవారిగా ఉందాం. ప్రతి ఆదివారము ఆ దేవుని యొక్క సన్నిధిలో ఈ సాయంకాల సమయంలో సాయంకాల ఆరాధన కార్యక్రమంలో పాల్గొందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.